పరిశుద్ధాత్ముడ, మీకు శుభోదయం. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటూ ఆయన ఆత్మతో ఆయన పాదాలు పట్టుకొని ఉదయకాలంలో లేచి ఆయన చెప్పిన రీతిగా మొదటి జామున లేచి ఆయనతో ప్రార్థించే కృప, ప్రార్థించే వరం కలిగి ఉన్న అందరికీ కూడా శుభమని చెప్పి ఈ యొక్క రోజు యొక్క దేవుని యొక్క మాటను బట్టి ఆయన స్తుతిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరోసారి మీ అందరికీ గుడ్ మార్నింగ్ ప్రియులారా. ప్రతిరోజు మరి వాక్యం వెతుకుతూ ఎక్కడెక్కడో ఉన్నవి అతికించటం కాకుండా ఎప్పుడెప్పుడో ఉన్నవి మళ్ళీ అది రీప్లే చేయటం కాకుండా వేడి భక్ష్యములు భోజన పదార్థములుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నాడు. అందును బట్టి ఆయనకి మహిమ ఘనత కలుగునుగాక. నేటి మాట ఏంటంటే ఆదికాండం 32వ అధ్యాయం 27వ వాక్యంలో పోరాడి గెలిచితివి అని ప్రేరేపించబడుతున్న మాట. పోరాడి గెలిచితివి. ఇది యాకోబుకి దేవుడిచ్చినటువంటి గొప్ప రిజల్ట్. చాలామంది పోరాడుతున్నారు కానీ రిజల్ట్ మాత్రం నిల్, రిజల్ట్ మాత్రం ఫెయిల్డ్ అని వస్తుంది కదూ. చాలామంది ఆరాట పడుతున్నారు కానీ పోరాడుతున్న దేవుని వైపు చూడకుండా వారిదే పోరాటమని దేవుని లేని పోరాటం పోరాడుతున్నటువంటి విశ్వాసులు లేకపోలేదు. దేవుని సంగమా, ఇక్కడ యాకోబు పోరాడి గెలిచాడు. మనం కూడా ఆ రీతిగా పోరాడి గెలవలసిన అవసరత ఎంతైనా ఉంది. గమనించండి ప్రియులారా. మరి యెహోషువ పోరాడుతున్నాడు కదా అని అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప వ్యక్తి అయినటువంటి మోషే ఊరికే కూర్చోలేదు కదూ. ఆయన కూడా చేతులెత్తి దేవుని వైపు మొరపెడుతుండగా మహిమ ప్రభావములు యేసుక్రీస్తు రూపంలో యెహోషువకి సహాయం చేస్తూ గొప్ప గెలుపుని, గొప్ప విజయాన్ని అనుగ్రహించిన దేవుడు. ఏది ఏమైనా పోరాటము ఉంటేనే గెలుపుకి అందం ఉంటుంది. మీకు గుర్తుంది కదూ, మరి ఏలీ 2 కుమారులు కూడా ఫిలిస్తీన్ల మీదకి యుద్ధం వెళ్ళినప్పుడు బహుఘోరంగా ఓడిపోయి మరి పరుగెత్తుకొని వచ్చినటువంటి చరిత్ర ఉంది. వచ్చి ఏమనుకుంటున్నారు తెలుసా? మేమెందుకు, లేదా యెహోవా ఎందుకు ఈరోజు మమ్మల్ని ఓడజేసెను అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. మందసం లేకపోబట్టి మేము ఓడిపోయాం అనుకున్నారు. మరోసారి ఆ యొక్క మందసాన్ని పట్టుకొని వారు వెళ్ళారు. ఈసారి మరీ ఘోరంగా ఓడిపోయారు. అంత మాత్రమే కాదు, మందసం పట్టబడింది. మరి ఏలీ 2 కుమారులు కూడా మరి ఆ యుద్ధంలో మరి తమ ప్రాణాలు, తమ జీవితాలు పోగొట్టుకోవడం, ఇశ్రాయేలీయుల చరిత్రలో ఘోర పరాభవం పొందటమే కాకుండా దేవుని మందసం కూడా పట్టబడటం బహు విచారకరమైన సంఘటన మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం కదూ. ఇంతకీ విషయం ఏమిటి అంటే, మందసము విషయంలో కాదు కానీ, మందసం లేకపోవడం బట్టి కాదు కానీ, పోరాటం లేకపోతే మందసమున్న దానివలన ఉపయోగం ఏమీ లేదు. ఏ పోరాటం? ప్రార్థన పోరాటం, దేవునితో పెనుగులాడే పోరాటం, తను తాను తెలుసుకునే పోరాటం, తను తాను తగ్గించుకునే పోరాటం. ఇవన్నీ యాకోబు జీవితంలో ఒక్కసారి వెల్లుబుకినాయి. అప్పుడు ఏది విజయానికి, ఏది పోరాడితే గెలుపు వస్తుందో తెలుసుకున్న యాకోబు ఇక ఆ పోరాటం మొదలెట్టాడు. దేవునితోనూ మనుషులతోనూ నువ్వు పోరాడి గెలిచావు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పోరాటం లేకుండా గెలుపుకి మరి అర్థము లేదు,
గెలుపు రాదు అని కూడా మరి ఏలీ కుమారులు గ్రహించలేకపోయారు. ఇలాంటి వారు ఈ రోజుల్లో ఉన్నారేమో అనిపిస్తుంది. కానీ నేటి వాగ్దానం ఏంటంటే ఎవరో పోరాడారట, ఎవరో పోరాడుతూ ఉన్నారట, ఎవరో పోరాడుతూ ఎదురు చూస్తున్నారట. అటువంటి వారికి ఈరోజు వాగ్దానం, ఆ యొక్క మాట, ఆ యొక్క రిజల్ట్ ఏమిటంటే నువ్వు గెలిచావు అని చెప్పమంటున్నాడు నా పరిశుద్ధాత్మ తండ్రి. నువ్వు గెలిచావు అని ప్రకటించమంటున్నాడు నా యొక్క దేవుడు. నువ్వు గెలిచి దేవుని యొక్క నామంలో మరి ఆ ఉన్నతమైనటువంటి గెలుపులో నీవు ఉన్నావు అని చెప్పమంటున్నాడు. ప్రియులారా, గెలిచిన దానికి బహుమతి అతని పేరు మారింది, అతని జీవితం మారింది. అతని యొక్క ప్రతి పోరాటానికి ఆయన బహుమతి ఇచ్చి ఆయన దీవించినటువంటి పరిస్థితి అక్కడ చూస్తున్నాం కదూ. అందుకే నువ్వు పోరాడి గెలిచావు. ఇక నీకు అన్ని గెలిపించే పోరాటం నీకు అర్థమైంది. గెలిపించే పోరాటంలో ఉన్న ఆనందం కూడా నీకు అర్థమైంది. అందును బట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు గెలిచావు, పోరాడి గెలిచితివి. ప్రియులరా, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజించే బహుమతి, గెలిచిన వారికి రెండవ మరణం నుంచి ఏ హాని లేని బహుమతి, గెలిచిన వారికి మరుగై ఉన్న మన్నా భుజింపజేసేటువంటి బహుమతి, గెలిచిన వారికి తెల్లని వస్త్రములు ధరింపచేసే బహుమతి, గెలిచిన వారికి తన ఆలయంలో ఒక స్తంభముగా దేవుడిచ్చే బహుమతి, గెలిచిన వారికి ఆయన సింహాసనంలో కూర్చుండబెట్టేటువంటి బహుమతి. పోరాడి గెలిచి ఈ రీతిగా యాకోబు అన్నీ సంపాదించుకున్నాడు. మరి నువ్వు పోరాడుతున్నావు, ఏం సంపాదించుకుంటున్నావు? లోకాన్న, సింహాసనాన్న, లోకాన్న, పరలోకాన్న, లోకాన్న, దేవున్న అనే ప్రశ్న యాకోబు యొక్క పోరాటము బట్టి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఈరోజు వాగ్దానం, నువ్వు పోరాడి గెలిచితివి. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించి గెలిపించునుగాక. ఆమేన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ దయగల నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ పోరాటంతో ఉన్న గెలుపు, పోరాడి గెలిచే గెలుపు నీ ప్రియ బిడ్డలందరికీ దయచేయండి. ప్రత్యేకంగా ఈరోజు ఎవరు పోరాడి గెలిచారో వారికి నీ బహుమానాలన్నీ నాయన మీరు అందిస్తున్నారని నమ్ముతూ మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.